మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమానికి అలా స్వాగతం. ముందుగా ఇదివరకు ఇప్పుడే ఒక వీడియో అప్లోడ్ చేసేది భలే మంచి పసందైన రోజు అని ఒక తెలుగు పాత పాట యొక్క షార్ట్. దాని యూజర్ గారు నైస్, థ్యాంక్ యూ అన్న. హాయ్ బ్రదర్, హాయ్ అన్న మంజునాథ్ గారు. అన్న బెంగళూరు హెవీ రైన్ రోహిత్ గారు. మదనపల్లిలో అయితే సాయంత్రం వర్షం దంచేస్తుందేమో కుమ్మేస్తుందేమో అనుకున్నాం, కానీ మేఘాలు అయితే కమ్ముకునే వర్షం అయితే పడలేదు. బ్యాడ్ లక్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే బ్రో కలిగిరి టాప్ 470 చెక్ చేసుకోండి. ఓకే ఒకసారి మళ్ళా జీవన్ గారు అన్నా, నేను 6 గంటల 30 నిమిషాలు అక్కడ ధరలు కనుక్కుని మెసేజ్ పెట్టడం జరిగింది. మీరు అది క్రితం కామెంట్ పెట్టారు. ఎవరైనా కలిగిరి వెళ్ళే అన్నదాతలు ఉంటే దయచేసి ఉదయం ఫోన్ చేసి చెప్పండి. ఎందుకంటే అక్కడి నుంచి సమాచారం కేవలం ఒకరి దగ్గర మాత్రమే తీసుకుంటున్నాను. అన్న అన్ని తప్పులు ఎక్కువగా ఉన్నాయి, చెక్ చేసుకుని చెప్పండి. మళ్ళీ జీవన్ రెడ్డి గారు ఈ అన్ని మాట టమాటాల గురించి కలిగిరి టాప్ 470 చెక్ చేసుకోండి. అన్ని తప్పులు ఉన్నాయి, చెక్ చేసుకోండి తప్పకుండా అన్న. ఇక మనం మరొకటి పరిశీలిస్తే అఖిల్ రెడ్డి గారు జూన్ 15 నుండి రేట్స్ ఇంక్రీజ్ అవుతాయని చెప్పితే కౌంట్ డౌన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అని అడుగుతున్నారు. దానికి మధు గారు హాయ్ బ్రో, చాలా కాన్ఫిడెంట్గా చెబుతున్నారు ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయని. మీరు చెప్పినట్టు ఇంకా ఇంక్రీజ్ అయితే చాలా హ్యాపీ. ఆఫ్టర్ జూన్ 15 30 కేజ్ ఎలా ఉంటుంది బ్రో ప్లీజ్ రిప్లై. జూన్ 10 తర్వాత 30,000 బాక్స్ 30,000 ఎక్కడ ఉన్నా 28 మీరు ఈ మైండ్ సెట్ మార్చుకోవాలి. ఎలా ఉంటుంది అడిగారు. జూన్ 10 తర్వాత 27,000 బాక్స్ ఎలా ఉంటుందని. బట్ అఖిల్ రెడ్డి గారు రిప్లై ఇవ్వలేదు. కానీ ఆయన మాత్రం జూన్ 10 తర్వాత ధరలు ఖచ్చితంగా పెరుగుతాయన్న ఫుల్ కాన్ఫిడెంట్ విశ్వాసంతో ఉన్నారన్న. చూద్దాం, అలాగే జరగాలి, ఆ దేవుడు కరుణించాలి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే శివకుమార్ గారు సూర్యుడు భగభగా మండుతున్నాడు ఎడారిలో మాదిరిగా. అన్న ఈ ఎండ ఇలాగే కొనసాగితే పంటలు రావు, పశువులకు మేత కూడా దొరకదు. అందుకే దేవుణ్ణి వేడుకోండి ఒక్కటే వర్షాలు బాగా పడాలి, ప్రతి ఇంట్లో సిరులు కురిపించాలి దేవుడా. ఇదైతే వాస్తవము. వర్షాలు పడాలన్నా వర్షాలు పడితే మన లెక్కలు మన బాధ మనకు ఉంటాయి, కానీ జలం మానవులు కానివ్వండి, పశుపక్షాదులు కానివ్వండి, అది జీవనాధారం. వర్షాలు పడాలి, చెరువులు కుంటలు నిండాలి, నదుల్లో నీరు పారాలి, ప్రాజెక్టులో నీళ్లు నిలవాలి. हाय ब्रदर, आई एम फ्रॉम हिमाचल प्रदेश सनिया मंडल। आपको हमारे चैनल की तरफ से स्वागत है। आप टमाटर किसान हुआ तो मेरा नंबर हर एक वीडियो में है। आप हिमाचल प्रदेश का आवक और उधर का दाम कितना दिन लोकल चलेगा ये समाचार दो। इस समाचार आपको देने के समाचार हमारे किसानों को बहुत फायदा होता। हिमाचल प्रदेश నుంచి సన్యా మండ గారు కామెంట్ పెట్టారు. నేను హిమాచల్ ప్రదేశ్ అని అదే ఆయన అడిగాను. మీరు ఒక టమోటా రైతు అయి ఉంటే దయచేసి మీ ప్రాంతంలో యొక్క ప్లాంటేషన్ గురించి కానివ్వండి, టమోటా స్థితిగతుల గురించి కానివ్వండి, ఇంకా టమాటాలు ఎన్ని రోజులు ఉంటాయి వాటి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వమని చెప్పాను. చూద్దాం, ఆయన స్పందిస్తారేమో. ఇక మనం మరొకటి పరిశీలిస్తే గుడ్ డేస్ కమింగ్ విత్ భయ్యా లవ్ ఇండియా గారు. మంచి రోజు ముందు అదే ఇవాళ ఏదో సందర్భాలు వీడియోలు పెట్టి భలే మంచి రోజు పసందైన రోజు అని. ఏదేమైనా మొత్తం మీద ఈ సంవత్సరం అయితే భారీ ఉష్ణోగ్రతలు, గత సంవత్సరం ఒక ధరల సునామీతో అందరూ టమాటా పంటలు విపరీతంగా నాటారు. క్రాప్ ఫెయిల్యూర్ అయినా కూడా ప్లాంటేషన్ ఓవర్గా ఉంది. అందరిలోనూ భయం అయితే ఉంది, ధరలు ఏమవుతాయేమో, కనీసం గిట్టుబాటు ధర వస్తుందో రాదు, పెట్టుబడులు మిగులుతావో లేవో అని చెప్పి భగవంతు మనస్ఫూర్తి ప్రార్థిద్దాం. నిన్న ఒక ఆయన అనగా కామెంట్ పెట్టారు, రైతుకు కష్టం వృధా పోదు అని. చూద్దాం, ఎందుకంటే నాకు తెలిసి ఎండలు జనం అల్లాడిపోయారు. అలాంటిది టమోటా పంట పెట్టి చంటి పిల్లలు పుట్టిన పిల్లల్ని వాళ్ళు పాకే వరకు మనం ఎంత జాగ్రత్తగా వాళ్ళను సాకుతాము, మెడలు పడిపోతాయని ఎంత జాగ్రత్తగా మెడ కింద చేతులు పెట్టి వాళ్ళను జాగ్రత్త మనం పైకి తీసుకుంటాము. అదేవిధిగా కన్న బిడ్డల టమోటా మొక్కల్ని చూశారు, టమోటా పంటను కాపాడారు. వారి కష్టం వృధా కాకూడదు, భగవంతుడు కరుణించాలి. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం. చాలా తక్కువ కామెంట్లు, చిన్న కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్. ఆనందత సుఖీ భవ. శుభరాత్రి.